నమస్కారం. అద్వైతక్రియ కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవితం ఎన్నో రకాల సమస్యలు ఒడిదుడుకులతో సాగిపోతూ ఉంటుంది. వీటిని చూసి నిరాశ నిస్పృహలకి చాలామంది లోనవుతూ ఉంటారు. కానీ ప్రతి సమస్యకి కారణం మనమే అంటున్నారు. మరి ఎలాగో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మనతో పాటు స్పిరిచువల్ సైంటిస్ట్ అద్వైతక్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. మరి మీరు లైవ్కి కాల్ చేసి లైవ్లోనే మీకున్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా వారు నిర్వహించే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. కుబేర ప్రక్రియ ఈ నెల 17, 18, 19 తేదీలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటే వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. గిరీష్ గారు నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ ఉన్నారండి. మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. గిరీష్ గారు ఉన్నారండి, మీ సందేహం చెప్పండి. మాట్లాడాలండి. హలో 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 మాట్లాడుతున్నారండి, మీ సందేహం ఏంటో చెప్పండి. త్వరగా చెప్పాలండి, ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. రోజు మీ ప్రోగ్రామ్ చూస్తుంటామండి. ఓకే. ఈ రోజు అనుకున్నాను కాల్ కలవాలి అనేసి, అనుకోవడంతో కలిసిందండి. అనుకుంటే ఏదన్నా అవుతుందండి, అదే ఇంపార్టెంట్. గుడ్, చెప్పండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సార్, మా వారు అసలు ఫైనాన్షియల్ చాలా వెంట ఉంటుందండి. ఏదైనా చేయాలంటే వెనక్కి పోతా ఉంటారు అన్నమాట. తనకు చేయలేకపోతారు. వెంటనే ఎంత సపోర్ట్ చేసినా కూడా తను చేయలేకపోతారు అన్నమాట. అసలు ఎందుకు అట్లా అనేసి. మరలా ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారా? ఫైనాన్షియల్ గా చాలా ఇట్లా వెంట ఉంటారండి. అమ్మ, మీరు వాయిస్ బ్రేక్ అవుతుంది, స్పష్టంగా చెప్పాలి. కొంచెం రిసీవర్ దూరంగా పెట్టుకొని మాట్లాడండి. మేము మంచి అన్నం చేస్తున్నామండి. చెప్పండి. బట్ నిలబట్లేదు డబ్బులు, అదే కదా? డబ్బు నిలబట్లేదు, ఖర్చు అయిపోతుంది అంటారా? యా, ఫైన్. ఓకే. సే అండి, చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బు ఖర్చు అయిపోతూ ఉంది సంపాదించిందంతా అని చెప్పేసి. బట్ ఖర్చు అవుతుంది అని అంటే మీకు ఇన్ఫ్లో అనేది వస్తూ ఉంటేనే కదా ఖర్చు అనేది జరుగుతూ ఉంది. సో దానికి యాక్చువల్లీ బాధపడకూడదు అనమాట. అయ్యో డబ్బు ఖర్చు అయిపోతుంది నేను సంపాదించిందంతా అనేసి. చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది అటువంటి మంచి అవకాశం. ఇది నిజంగా నేనైతే మంచి అవకాశం కింద చెప్తానమాట. ఎవరికంటే వాళ్ళకి లభించదు అటువంటి అవకాశం. సో ఇన్కమింగ్ ఉంటేనే అవుట్ గోయింగ్ అనేది పోతూ ఉంటుంది. సో అయితే అవుట్ గోయింగ్ మరీ ఎక్కువయ్యి ఇన్కమింగ్ తక్కువ అయితేనే సమస్య క్రియేట్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్లో మేము ఎవ్రీథింగ్ చెప్తామండి. ఎలా ఇన్కమింగ్ గురించి ఆలోచించాలి, అవుట్ గోయింగ్ని ఎక్కువ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలా చేస్తే పోతుంది అనేది, ఎలా ఉంటుంది అన్నది, వీటన్నిటి గురించి వివరించడం జరుగుతుంది. కుబేర ప్రక్రియ చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పండి. డెఫినెట్లీ మీరు అనుకున్న విధంగా ఎర్నింగ్స్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, మరో కాల్ అండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో. మేము మాట్లాడేది వినిపిస్తుంది. మీ సమస్య ఏంటో తెలియచేయండి. గిరీష్ గారు ఉన్నారు, త్వరగా చెప్పాలండి. అనురాధ అండి. అనురాధ గారు చెప్పండి. ఏం లేదండి, ఏదన్నా ప్రోగ్రామ్ ఏదన్నా చేయాలి అనుకున్నా కానీ నేను అది కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. చెయ్యాలి అన్న యాంగ్జైటీ అయితే బాగా ఉంది. ఏదైనా సాధించాలన్న ఫీలింగ్ బాగా ఉంది. కానీ నేను దాన్ని ఎందుకని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నానో నాకు అర్థం కావట్లేదు. షూర్ అండి. ఇన్ఫీరియారిటీ, సమాజం ఏమనుకుంటుంది అనేటువంటి ఆలోచన, మరియు వ్యక్తి మీద అంటే తన మీద తనకి ఉన్నటువంటి ఒపీనియన్, ఒకవేళ భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఏమన్నా వస్తాయేమో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఏంటంటే మనిషిని ఎప్పుడు కూడా ఎదగనీయడానికి చేయదనమాట. సో ఇలాగే కనుక ఉంటూ ఉన్నాము అని అంటే ఈ జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందన్నమాట. మార్పు అనేది రాదు. ప్రయత్నం అనేది చేయాల్సిందే. హీరో కాకపోయినా రేపు చేయాల్సిందే. ఖచ్చితంగా ఒకరోజు అన్నది మనం నిరూపించుకొని తీరాల్సిందే. లేదు అని అంటే 1000లో 1గా ఉండవలసిన వాడు 1000లో ఉండిపోతాడు అనమాట.
కనుమరుగైపోతారు. ఇలాగ చాలామంది తారలు, చాలా గొప్ప గొప్ప వారు, తారలు అని అంటే ఫిల్మ్ యాక్టర్స్ అని కాదు, అంటే ప్రతి ఒక్క స్టార్స్ అనమాట, ప్రతి ఒక్కరు స్టారే, ప్రతి ఒక్కరు పవర్ఫుల్, ఏదో ఒక దాంట్లో చాలా చాలా గొప్పవారే. వాళ్ళ లోపల ఉన్నటువంటి శక్తిని మొత్తము అణిచేసి ఇతరులను చూసో లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారనే ఒక ఉద్దేశంతో వాళ్ళ శక్తియుక్తులను అన్నింటినీ దాపెట్టేసి మ్యాక్సిమం అణగారిపోతూ ఉన్నారనమాట. ఇది చాలా చాలా తప్పది యాక్చువల్ చెప్పాలి అని అంటే. ఈ ప్రపంచం ఏమైతే అయ్యింది, ఈ ప్రపంచం నిజంగా ఎదురు తిరిగినా మీరు అనుకున్న దాని మీద మీరు నిలబడి మీరు ఏం సాధించాలనుకున్నారో సాధించగలిగితేనే ఆ రోజు ఆ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. తర్వాత మీ అంతరాత్మ మిమ్మల్ని ఘోషిస్తుందనమాట. ఒకరోజు నువ్వు ఏం సాధించావు అంటే ఆ రోజు అయ్యో నేను అది చేస్తుంటే బాగున్నా అని చెప్పుకునే విధం ఉండకూడదు ప్రతి ఒక్కరికి. అలా ఉండాలి అని అనుకుంటే ఆ మార్పు ఈ క్షణమే ప్రారంభం అవ్వాలి, ఇప్పుడే ప్రారంభం అవ్వాలన్నమాట. సో దీంట్లో మీరు జీవితంలో ఫెయిల్యూర్ రాకుండా మీరు అనుకున్న విధంగా మీకు ఆ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ మీకు బిల్డ్ అవ్వాలి అంటే మీరు అమృత ప్రక్రియకి రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీరే చెప్తారనమాట, నేనేమన్నా చేస్తాను, నేను ఏదైనా సాధించేస్తాను, నా వల్ల అవుతుంది అని చెప్పేసి. ఇతరుల గురించి ఆలోచించరు, అలాగని చెప్పేసి వాయిదా వేయరు. సో అది ఉపయోగపడుతుందండి. ఒకవేళ లేదు అని అనుకుంటే పనిని చిన్నగా ప్రారంభించండి. ఈరోజు ఒక మెట్టు, రేపు ఒక మెట్టు, ఎల్లుండి ఒక మెట్టు. 365 రోజులు తీస్తే 360 మినిట్లో ఉంటాం మనం తెలియకుండానే. సో ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ ప్రయత్నం మాత్రం విడవకండి, అశ్రద్ధ మాత్రం పెట్టద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే, చాలా బాగుందండి. అంటే రోజు ఒక మెట్టు ఎక్కాలి, మనకు తెలియకుండానే 365 రోజుల్లో మనం అంత హైట్లో ఉంటాం. టాస్క్ అంటే ఒక టాస్క్ ఉంటుందండి, ఎనీ టాస్క్ లైఫ్లో. అది స్టూడెంట్స్ అయితే స్టడీస్ కావచ్చు, బిజినెస్ వాళ్ళు డబ్బు గురించి కావచ్చు, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీని చక్కదిద్దుకోవడంలో అయితేనేమి, అనారోగ్యం అయితే ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవడంలో అయితేనేమి, ఏదైనా కానివ్వండి. మీ జీవితంలో ఒక దశకంగా ఒక 365 రోజులు లెక్కన పెట్టుకోండి. ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రపంచం కావాల్సినంత సమయం ఉంది. నిజంగా చెప్పాలి అంటే అందరం భయపడిపోతూ ఉంటాం, తెలియకుండానే చాలా టైం కూడా వెళ్ళిపోతుంది. ఉంది అండి, అలాగే ఉంది కూడా. సింపుల్, మన దగ్గర టైం అయిపోతుంది అని చెప్పేసి అంటాం చూడండి, అది కొంచెం చెప్పాలంటే రాంగ్ అవుతుంది ఒక్కొక్కసారి. ఓకే, అలాగని చెప్పేసి వృధా చేయడం మళ్ళీ తప్పే. ఓకే, ఆలస్యం అమృతం విషయం. అట్ ద సేమ్ టైం ఏంటంటే తొందరపడి మనం దెబ్బతినకూడదు అనమాట జీవితంలో. సో కాబట్టి ఇక్కడ 2 విధానాల గురించి చెప్పడం జరుగుతుంది. ఇక నేనేమంటున్నాను అంటే స్లోగా ఒక డిజైన్ చేసుకోండి. ఇప్పటి నుంచి పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవాలంటే 365 డేస్ అంటే మరలా జనవరి 1 నుంచే ప్రారంభించాలని చెప్పి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఏ రోజైనా సరే, ఈ రోజుకి మించిన తరుణం లేదు. కాబట్టి ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసుకోండి. 365 రోజుల తర్వాత అంటే 1 ఇయర్ తర్వాత మీరు ఏ స్టేజ్లో ఉండాలి అని అనుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఒక మ్యాపింగ్ని డిజైన్ చేయండి. ఎవ్రీ మంత్ షెడ్యూల్, ఎవ్రీ వీక్ షెడ్యూల్, ఎవ్రీ డే షెడ్యూల్, ఎవ్రీ అవర్ షెడ్యూల్ అన్నదిగా డిజైన్ చేసుకుందాం. సింపుల్. మనకి 90% ఆఫ్ పీపుల్లో అంటే 90% ఆఫ్ పీపుల్ ఇన్ ఏపీ ఆర్ తెలంగాణలో మనకి ఇంగ్లీష్ అన్నది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. అంటే లైక్ బాగా చదువుకున్న వాళ్ళకి కానీ లేదనుకున్న వాళ్ళకి కానీ బాగా మాట్లాడడంలో అయితేనేమి ఇవన్నీ ఏదో ఒకటి. ఒబెసిటీ ఉంటుంది, ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, డబ్బుకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ఇట్లాగా వీటిని 365 రోజుల కింద డివైడ్ చేసేద్దాం. నిన్నటి మీకు ఈరోజు మీకు తేడా ఉందా అన్నది ఆ రోజు మార్పు అనమాట. అది ఒక క్వశ్చన్ మార్క్. అంటే మీరు ఎవరితో పోటీ పడద్దు, మీకు ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తితో పోటీ పడడానికి ట్రై చేయండి. ఆ వ్యక్తే మీరు. ఆయన్ని మించినోడు ఇంక భూమి మీద ఇంకోడు లేడు. నెంబర్ 1, ద బెస్ట్, ద గ్రేటెస్ట్ పర్సన్ ఎవర్. ఇంతవరకు పుట్టలేదు, ఇప్పుడు పుట్టుంది, అది మీ రూపంలో ఉంది. ఆ వ్యక్తితో పోటీ పడండి. మిగిలిన ఎవ్వరూ మీతో సమానులు కారు. ఆ వ్యక్తితో ఎలా పోటీ పడాలంటే నిన్నటి మీకు ఈరోజు మీకు తేడా ఉందా లేదా, ఆ ఒక్క చిన్న చాలు. వెంట్రుకలు, గోర్లు ఇవి పెరిగేవి కాదు, ఇవి పక్కన పెట్టేద్దాం. ఏజ్ ఇది కాదు. నిన్నటి మీకు ఒక 10 పదాలు తెలిస్తే ఈరోజు ఒక్క పదం తెలిసిందా, 11వ పదం తెలిసిందా, యు ఆర్ గ్రేట్. ఓకే, నిన్న మీరు 99 కేజీలు ఉన్నారు, ఈరోజు 89.100 గ్రాముల్లో జస్ట్ ఒక 10 గ్రామ్స్ దగ్గరనుకోండి, 90 గ్రామ్స్ వరకు రీచ్ అయ్యారంటే యు ఆర్ విన్ అంతే. అంతేగాని ఒకేసారి 75 కేజీలు రాలేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు, తగ్గినట్టు. అట్లా ఒక్కొక్క పాయింట్లో నిన్న కొంచెం అచైతన్యంగా ఉన్నా ఈరోజు చైతన్యం, రేపు ఇంకొంచెం చైతన్యం, రేపు ఇంకొంచెం ఇది. మీరు మాట్లాడలేరు 10 మందితో, ఈరోజు ఒకరితో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయండి.
అయ్యో నేను అట్లా మాట్లాడితే నన్ను పిచ్చోడు అంటున్నారు అన్నాడు. ప్రపంచంలో మేధావులను అందరూ పిచ్చోళ్ళే అని అంటారు, తర్వాతే వాళ్ళని మేధావులుగా కీర్తించబడతారు. సో ముందు మాట్లాడడానికి ట్రై చేయండి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ప్రయత్నం మరలా చేయండి. ఒకరోజు విజయం మాత్రం మీకే వస్తుంది. ఎందుకనంటే మీరు పోటీ పడుతున్నది ఈ విశ్వంలోనే అత్యంత బలమైన వ్యక్తితో మరియు గ్రేటెస్ట్ పర్సనాలిటీతో. ఆ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఎవరో కాదు, మీకు మీరే. సో ఖచ్చితంగా విజయం మీదే. ఎందుకంటే మీరు ఫాలో అయ్యేది, మిమ్మల్ని మీరు పోటీ పడుతున్నది ఒక గొప్ప వ్యక్తిత్వంతో కాబట్టి. అలా కనుక మనం షెడ్యూల్ ఒకటి డిజైన్ చేసుకొని కనుక ప్రయత్నం చేస్తే అండి, భూమి మీద ఈ ప్రాణం అంత గొప్పది ఇంకేది ఉండదు. ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగా చెప్పారండి. మరో కాల్. హలో, నమస్తే అండి. హలో, మనం ఎలా మాట్లాడుకోవాలని అడగదామని. ఇంకొకటి హలో, మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగొచ్చండి గిరీష్ గారు. మన మనసుతో మనం మాట్లాడుకోవాలి అంటారు కదా, అది ఏ విధంగా మాట్లాడుకోవాలి అని అడుగుదామని చేశాను. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ ఇయర్ నేను చేశాను ఒకసారి కాల్ సార్కి. మా అమ్మాయి పోస్ట్ పోన్ అయింది సార్, ఇయర్స్ వెళ్ళవలసి వచ్చింది, తిరుపతిలో పెట్టుకున్నామా అంటే, ఏం పర్వాలేదు ఎందుకంటే మంచి ముహూర్తాన్ని అవుతుందమ్మా, అలాగే అయిపోయిందిలేండి మొన్న మార్చిలోని, అదొకటి చెప్పాలని చేశాను. మంచిదండి. థ్యాంక్స్. శుభం. మంచి అనుకుంటే ఎప్పుడు మంచి జరుగుతుందండి, దాని గురించి బాధపడకూడదు, ఇంకా మంచి జరుగుతాయి. ఇంకా ఎనీవే, మన మనసుతో ఎలా మాట్లాడాలి అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు నాతో ఫోన్లో ఎలా మాట్లాడారో సేమ్ అలాగే మాట్లాడాలి. దానికి నిజ నిర్ధారణ గురించి అడగాలండి, అబద్ధం గురించి అడగకూడదు. అంటే నిజ నిర్ధారణ అన్నది ఏదైతే సత్యమో, ఏదైతే శాశ్వతమో అనే దాని గురించి అడగాలి. నువ్వెవరు, ఈ జన్మ ఎందుకు పుట్టాను, అసలు ఈ జన్మకు అర్థం ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇట్లాంటి క్వశ్చన్లు మాటికి వేస్తే అది ఆన్సర్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. జనరల్గా ఇట్లాంటి క్వశ్చన్ మనం అడగం, ఎందుకనంటే భయం మనకి. నిజం చెప్పాలంటే ఆ క్వశ్చన్లు అడగాలంటేనే భయం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ క్వశ్చన్స్ మనం అడగడానికి ఇష్టపడం అనమాట. ఇట్లాంటి కొన్ని నిజం అంటే ఏంటంటే ఏదైనా ఒక జరిగిన దాని గురించి చెప్తే దాన్ని నిజం అని అనుకుంటుంటారు ప్రపంచం మొత్తం. అది కాదు నిజం. నిజం అంటే ఎప్పుడు ఉండేది, నిరంతరం ఉండేది అని అర్థం అన్నమాట. అది గతంలో ఉంటుంది, నేడు ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఆ నిజం ఏంటి అని అంటే భగవంతుడు లేదా ఆత్మ లేదా పరమాత్మ అని చెప్పుకోవచ్చు, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, ఆ నిజం గురించి అడగాలి. దాన్ని అడిగినప్పుడు అది ఆన్సర్ ఇస్తుంది. ఇక మిగిలింది ఏదైనా చెప్పేదంతా నిజం కాదా అంటే లేదండి. నేను నిజం కాదు, ఇక్కడున్న చరాచర సృష్టి మొత్తం నిజం కాదు. అది గతంలో లేదు, ప్రస్తుతం ఉంది, రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. సో కాబట్టి ఇది కాదు నిజం అని అంటే జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ అందరికీ. నిజం అంటే అబద్ధం అంటే తేడా ఏంటంటే, ఎప్పుడూ శాశ్వతంగా ఉండే విషయాన్ని గురించి మనసుతో మాట్లాడడం వల్ల, అంటే అంతరాత్మతో మాట్లాడడం వల్ల, సో అది జ్ఞప్తిలోకి వస్తుందన్నమాట, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఎరుకలోకి వెళ్తుంది. ఇక దాని లోపల నుంచి ఆన్సర్స్ రావడం అన్నది ప్రారంభం అవుతాయి. అక్కడ మనిషికి జ్ఞానం వికసించడం జరుగుతుంది. అనంతమైనటువంటి బ్రహ్మజ్ఞానం వైపు అది ప్రయాణం చేయడం జరుగుతుందండి. ఇదండి. ఓకే, చూస్తున్నాం కదండి, గిరీష్ గారిని కలిసి మీ సమస్యల్ని తొలగించుకోవాలి, అదేవిధంగా వారు నిర్వహించే ప్రక్రియలు కుబేర ప్రక్రియ, ధన్వంతరి ప్రక్రియ, అమృత ప్రక్రియ, ఇలాంటి ప్రక్రియలకి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. రాబోయే రోజుల్లో ఈ నెల 17, 18, 19 తేదీల్లో కుబేర ప్రక్రియ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. మరో కాల్. హలో, నమస్తే అండి. గిరీష్ గారితో మాట్లాడాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, చెప్పండి మీ సందేహం ఏంటో. హలో గిరీష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సో మీతో మాట్లాడుతున్న చాలా హ్యాపీగా ఉందండి నాకు. చెప్పండి. సో నాకు అంటే మామూలుగా సోషల్ నెట్వర్క్ లో కానీ, భక్తి ఛానల్లో కానీ, యూట్యూబ్ లో కానీ అన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను. సో ఇది నాకు ఏంటంటే ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, సో అది రియల్ గా వర్క్ అవుతుందా, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ కానివ్వండి, లేదంటే రిలేషన్షిప్ లో కానివ్వండి, కెరీర్ లో కానీ ఏ విధంగా ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది, కొంచెం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది మనం తిరిగి పొందగలము అని దాని గురించి తెలియజేసేది.
సో దీన్ని ఫిజిక్స్లో లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు, ఆర్ ఇంగ్లీష్ వర్డ్లో దీన్ని మనము ది లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి అంటాము. మనిషి యొక్క మానసిక శక్తులను ఉపయోగించుకొని ధనాన్ని కానీ మిగిలిన వాటన్నిటిని కానీ ఉపయోగించుకోవచ్చు. అయితే ఎబిలిటీ లేనిదే ఏది లాగలేదన్నమాట. అంటే సింపుల్, ఒక చిన్న గాలం అంటాం కదా, అది వేసి సొరచాపనైతే లేకపోతే తిమింగలాన్ని అయితే పట్టలేం. ఎందుకు పట్టలేము? దాని కెపాసిటీ తక్కువ, దానికి వేయాలంటే వలే కావాలన్నమాట. సో సిమిలర్లీ ఈ థాట్ ఉపయోగపడాలి, వర్కౌట్ అవ్వాలి అని చెప్పేసి అంటే దానికి కొంత ఎనర్జీస్ని బిల్డ్ చేసుకోవాలి. మనిషి కోరుకున్నది ప్రతిదీ జరుగుతుంది, జరగకుండా పోయేదంటూ లేదు. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మరుసనాడు, ఆ తర్వాత కనీసం ఒక సంవత్సరం, సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాలు అయితే అయి తీరాల్సిందే. ఇప్పుడు కాలేదని అంటే వచ్చే జన్మన్నా సరే మళ్ళీ అది ఆ కోరిక నెరవేరి తీరుతుంది. అది జరగకుండా పోయేదంటూ లేదు. మనిషి కోరుకున్న ప్రతి కోరిక నెరవేరబడాలి. ఈ సృష్టిలో అది నియమం, అది జరిగి తీరాలి. అలా జరిగితేనే విశ్వం ఉంటుంది, లేకపోతే విశ్వం ఉండదు. సో మనిషి కోరికని ఎందుకు ఇంత భగవంతుడు తీర్చుకోవాలి అని అంటే అది ధర్మం అది. సో కాబట్టి ఆ కోరిక నెరవేరాలి, ఆ ఆలోచన నెరవేరాలి. దానికి మంచి చెడుతో సంబంధం ఉండదండి, అది ఏదైనా సరే ఫలించి తీరుతుంది. అయితే నాకు రావట్లేదు అని అంటే దానికి వ్యతిరేకమైన పరస్పర ఆలోచనలన్నా ఉండాలి, లేదా మన దగ్గర ఎనర్జీ లెవెల్స్ అన్నా తక్కువగా ఉండాలి. సో దీని వల్ల మనకి రావట్లేదు. సో కాబట్టి ఏంటనంటే ఆ రిజల్ట్ కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు ఖచ్చితంగా లభించడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఇంట్లో చిన్న వెలుగు, ఒక కొవ్వొత్తి కనుక వెలిగించాము అని అనుకోండి, అది కొండంత దీపాన్ని వెలుగునిస్తుంది. అది భూమంత దాంట్లో మీరు ఒక చిన్న వెలిగించారు అని అనుకోండి, అది ఎక్కడ కూడా కనిపించదు. ఇట్స్ బేస్డ్ ఆన్ ది థాట్ రేషియోస్. మన నెగిటివ్లు 100 ఆలోచించి పాజిటివ్ 1 ఆలోచించి నాకు కావట్లేదే అంటే అది కాదు. ఎందుకంటే 99 ప్రాబ్లం ఉంది ఇక్కడ. 99 పాజిటివ్ ఆలోచించి 1 నెగిటివ్ ఆలోచించాము అని అనుకోండి, దానికి ఎఫెక్ట్ అంతకు ఉండదు. సో రేషియో మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీకు తేడా అనేది రావట్లేదండి. ఎందుకంటే అది వర్కౌట్ అవ్వట్లేదు, నా జీవితంలో ఎందుకు కొన్ని జరగలేదు, కొన్ని జరిగాయి అని అంటే బికాస్ ఆఫ్ ఆ రేషియోస్ అనేది ఉంటాయి, ఎనర్జీస్ ఉంటాయి, వీటన్నిటిని బేస్ చేసుకుని ఆధారపడుతూ ఉంటాయి. మీరు ఫినాన్షియల్ గురించి ఎదగాలి అని అనుకుంటే కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్కి రండి. అక్కడ ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది నియమం, ఎలా ఉంటుంది, డబ్బు అంటే ఏంటి, అది ఎలా రిసీవ్ చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏంటి, సోల్కి ఆ డబ్బే పట్టుకోవాలి అంటే దాన్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి, అసలు కంప్లీట్గా మన జీవితంలోకి ప్రాస్పరిటీని ఈజీగా తెచ్చుకోవటం ఎట్లా అనేది అన్నీ కూడా అక్కడ మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ అది వచ్చి తీరాల్సింది, అక్కడ వేరే మార్గం లేదనమాట, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో అది ఆ కాన్సెప్ట్. లేదు మీ ఆత్మ చైతన్య శక్తిని ఇంకా ఉపయోగించుకొని మీ జీవితంలో చాలా సంతోషకరమైన జీవితాలను పొందాలి అని అనుకున్నట్లయితే అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంది. ఇట్స్ అప్ టు యూ. అదండి. ఓకే అండి. అంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఆలోచించడము అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి అంటే ఈ పలానా సంకల్పం నేను చేస్తున్నాను, అది అవుతాదో లేదో అనే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉండి ఇది సంకల్పించుకుంటే అవుతుంది అన్న థాట్స్ తక్కువగా ఉండడం, ఇలా ఉంటే తక్కువ పనులు అవ్వమంటారా? సింపుల్ అండి. మనం ఇచ్చే ఆ కమాండ్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది, ఆర్డర్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. ఫ్యాన్ ఒకసారి స్విచ్ చేసాం, ఫ్యాన్ తిరుగుతూ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ఆపేసామండి, ఏమవుతుందంటే ఆగిపోతుంది. ఫ్యూజ్ కూడా ఆపేసాము అని అనుకోండి, అసలు సప్లై రాదు. సో సిమిలర్లీ ఎట్లా మనం కమాండ్స్ ఇచ్చాము అనే దాన్ని బట్టి యూనివర్స్ కాన్స్పైర్ చేస్తూ ఉంటుంది. చాలామందికి తెలిపింది ఏంటంటే నేను డబ్బు గురించి కావాలని అడిగానే, మరి నాకెందుకు చాలాసార్లు నేను డబ్బు గురించి అడిగాను, నేను దానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయలేదు అని అంటారు. దీనికంటే ముందు ఇంకో ఛానల్ ఉంటుంది, దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంటారు, నీ దగ్గరే నేను ఎక్కువగా పూజ చేసుకునే అవకాశాన్ని అని అన్నారు. ఓకే, ఇప్పుడు దీనికి బలమైనటువంటి సంకేతం ఇక్కడ ఉంది. ఏంటి? దేవుడి దగ్గర నేను నీ దగ్గర పూజ చేసుకోవాలి అని అన్నా. నీ దగ్గర పూజ చేసుకోవాలి అని అంటే నాకు బిజినెస్ ఎక్కడ జరుగుతుంది? సో 24 గంటలు దేవుడి దగ్గర కూర్చొని నేను ఇక్కడ వర్క్ చేయాలి అని చెప్పి అనుకున్నాడు. ఇక్కడేమో డబ్బులు కావాలి అని అంటున్నాడు. నేను డబ్బులు కావాలని అంటున్నానండి, నాకు వర్క్ కావట్లేదు అని చెప్పేసి అన్నాడు. దీనికంటే ఇక్కడ ప్రేమతో కూడుకున్నటువంటి తత్వం ఒకటి ఉంది, అది భగవంతుడి దగ్గర పూజ చేయాలి అని అనుకోవడం. ఇప్పుడు భగవంతుడి దగ్గర పూజ చేసేవాడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో కాబట్టి ఇది మెయిన్గా తీసుకుంటుంది, ఇది వచ్చి ఈ థాట్ని క్లోజ్ చేస్తుంది. సో ఇన్ని రకాలుగా ఉంటాయండి, చాలా డిఫరెంట్ వరల్డ్. మనకు కనిపించే ప్రపంచం ఒకటి, కనిపించిన ప్రపంచం ఇంకోటి ఉంటుంది. ఇవన్నీ ఒక రకం బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు ఎపిసోడ్లలో చెప్పేవాడిని,
మోక్షం అనేది ఒకటి అడుగుతారు, దేవుడా నాకు ఎంత వద్దు, లాస్ట్కి మోక్షాన్ని ప్రసాదించు అని అంటారు. అయిపోయింది ఇంకంతే, ఇక్కడి నుంచి కూడా పోతాయి, మొత్తం అన్నీ పోతాయి. ఇంకా ఎందుకు పోతాయి అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ మీరేం అడిగారు, మోక్షం అడిగారు. యోగ సిద్ధాంతం ప్రకారం లేకపోతే మన హైందవ మత సిద్ధాంతాల ప్రకారం అయితే, రిలీజియస్ మెథడాలజీ ప్రకారం మోక్షం అంటే ఏంటి, రీబర్త్ లేకుండా ఉండటం. కోరిక ఉంటేనే కదా బర్త్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. కోరిక కలగకూడదు అని అన్నప్పుడు ఏంటి, ఇక్కడ మోక్షం అనేది అడుగుతున్నాము. మోక్షం అనేది అడిగినప్పుడు అదేం అర్థం చేసుకుంటుంది, ఓహో ఇతనికి కోరికలు అనేది కలగనీయకుండా ఉండేటువంటి స్థితి కలిగించాలి. అంటే ఏం చేయాలి, డబ్బు ఉండడం వల్లే కదా ఇతని కోరికలు పుడుతూ ఉన్నాయి, కాబట్టి డబ్బులు తినేద్దాం, డబ్బులే రాకుండా చేసేద్దాం. బంధువులు ఉన్నబట్టే కదా ఇతనికి సమస్యలు వస్తున్నాయి, అంటే ఈ వీళ్ళందరితో హ్యాపీగా ఉంటున్నాడు, బంధువులే లేకుండా చేద్దాం, కుటుంబ సభ్యులనే లేకుండా చేద్దాం. తర్వాత ఆరోగ్యం ఉండబట్టే కదా వీడికి ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ లేకుండా చేద్దాం. దరిద్రాన్ని పట్టిస్తుంది సింపుల్గా చెప్పాలి అని అంటే. సో మనకి ఇక్కడ తెలియదు అనమాట. నేను భయంకరంగా డబ్బు గురించి కోరుకుంటున్నానండి, రోజుకి 10 కాదు 20 గంటల సేపు నేను ఓన్లీ డబ్బు మీదే కూర్చున్నాను, నాకు ఎందుకు వర్కౌట్ కావట్లేదు అంటే నువ్వు వెనకాల ఏదో కోరుకొని ఉంటావు, బలమైన కోరిక. అంటే ఒక పెద్ద బెలూన్ ఉందండి, ఫుల్ గాలి పెట్టి కొడుతూ ఉన్నాం, అటేమో బొక్కెట్టేస్తున్నాం. సో ఇటు నుంచి వచ్చిన గాలి అటు వెళ్ళిపోద్ది. అంతేగాని ఏంటి బెలూన్ పెద్దది కావట్లేదు అని అంటే ఆ క్షణం తాత్కాలికం పెద్దది అవుతుంది, మళ్ళీ మూత మూసే లోపలికి మళ్ళీ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సిమిలర్లీ ఇలాగే ఉంటుంది. లైఫ్ ఈజ్ వెరీ డేంజరస్. మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఎటువంటి ఆలోచనలు రిలీజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ యొక్క టోటల్ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇదండి. ఓకే అండి, చాలామంది అటెండ్ అవుతున్న సక్సెస్ ప్రక్రియ, కుబేర ప్రక్రియ, ఇది ఎప్పుడు కాబోతుంది, దాని వివరాలు తెలియచేయండి. అంటే ఇది ఒకటే కదండి, అన్నీ సక్సెసే. మన దగ్గరికి ఏ కాన్సెప్ట్ అయినా సరే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువగా వచ్చేది అమృత ప్రక్రియకు వస్తారండి. ఎందుకంటే పీపుల్ వాంట్ టు బి హ్యాపీ అనేది. కుబేర ప్రక్రియ కూడా ఏం తక్కువేం కాదు అది. సో అది కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడికి వస్తే 17, 18, 19, 20th అండి నవంబర్. సో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30, 6 o'clock వరకు ఉంటుంది. హోటల్ ట్రైడెంట్ 5-star హోటల్ నియర్ అట్ హైటెక్ సిటీలో ఉంటుంది. సో అడ్మిషన్స్ ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది. సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి ముందుగా ఆ క్లాసెస్ ప్రాస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ తీసుకోవాలి. అండ్ 25th, 26th, 27th ఆఫ్ నవంబర్ అమృత ప్రక్రియ క్లాసెస్ విత్ ధన్వంతరి కూడా యాడ్ చేస్తున్నామండి. సో దాన్ని కూడా కలిపి 3 days క్లాసెస్ ఉంటాయండి. ఓకే అండి, ఇక చాలామంది కాలర్స్ లైన్లో ఉన్నారు, మీరు ఒక విషయం చెప్పాలి అనుకున్నారు. అదే అండి, మన ఒక కాలర్ యాక్చువల్లీ చెప్పారు, చిత్తూరు అంటే రాయలసీమ ప్రాంతాల్లోనూ ఎక్కడైతే వర్షం అన్నది సమకూరట్లేదో ఆ ప్రాంతంలో, అంటే ఉన్నది మనకి కొద్ది సమయం అనమాట. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చేసిందంటే మళ్ళీ వర్షాలు పడడానికి పడతాయి, పడకుండా పోయేదంటే ఏం లేదు, సంకల్పిస్తే పడతాయి. కానీ ఈ క్షణంలో అక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ చాలామంది బాగుపడడానికి అవకాశం ఉంటుంది. మన పక్కన వారు బాగుండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం బాగుంటాం. సో కాబట్టి ఆ ప్రాంతాలన్నీ కూడా మంచి వర్షంతో సస్యశ్యామలం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా, ఇది ఆర్థిక సహాయం కాదు, సింపుల్ చెప్పాలంటే సంకల్ప సహాయము. ప్రతి ఒక్కరు సంకల్ప సహాయం చేయండి, ఒక్కసారి కోరుకోండి, భగవంతుడు ఆ ప్రాంతాల్లో సస్యశ్యామలం చేయని చెప్పి. మీ ఒక్కరి కోరికైనా సరే భగవంతుడు నెరవేరిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్షామం వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ దీని గురించి మనం ప్రార్థిద్దామని చెప్పి కోరుకుంటున్నానండి. ఓకే అండి, గిరీష్ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల కోసం ఎన్నో ప్రయోజనకరమైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదండి, అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారిని కలిసి మరి మీ సమస్యల్ని తొలగించుకోవాలి, వారు నిర్వహించే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. మరి ఈ నెలలోనే కుబేర ప్రక్రియ 17, 18, 19 తేదీల్లో నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అనుకుంటే వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాళ్ళ అద్వైత క్రియ. నమస్తే.